హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి వెల్నెస్ వరల్డ్ ఛానల్. నేను మీకు ఈరోజు డిటాక్స్ వాటర్ గురించి చెప్పబోతున్నాను. డిటాక్స్ వాటర్ మనకి హెల్త్కి ఎంత మంచిదో, దాని యూజెస్ ఏంటో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో ఫస్ట్ మనం నిద్ర లేచిన వెంటనే బాడీకి వాటర్ అనేది ఇవ్వాలి. అందులో డిటాక్స్ వాటర్ ఏంటంటే మన బాడీని డీటాక్సిఫికేషన్ అనేది చేస్తుంది. టాక్సిన్స్ అన్నిటినీ బాడీలో నుంచి ఎలిమినేషన్ చేస్తుంది అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటేంటో ఇది చాలా సింపుల్గా ప్రతి కిచెన్లో మనకి దొరికే ఈ చిన్న చిన్న ఐటమ్స్ని ఇవి మనం రెగ్యులర్గా మనం కర్రీస్లో కానీ, ఈ జింజర్ కానీ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా కర్రీస్లో యూజ్ చేసేటవి. వీటితో 1 మినిట్లో సింపుల్గా మనం ఈ డిటాక్స్ వాటర్ని ఎలా తయారు చేసుకుంటున్నామో చూపిస్తాను. కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మనకి ఎంత కావాలంటే అన్ని వాటర్. సో ఫ్యామిలీ మొత్తం తీసుకోవాలనుకుంటే కనుక కొంచెం ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. సో నేనైతే నా ఒక్కదానికే కాబట్టి ఇలా కొంచెం ఒక 250-300 ml వాటర్ యాడ్ చేసుకున్నాను. అందులో నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కీరాలు యాడ్ చేస్తున్నాను. సో కీరాలు మన స్కిన్కి మనం ఎన్ని లోషన్స్ వాడినా, సన్ స్క్రీన్లు, మాయిశ్చరైజర్స్ ఇలా ఎన్ని వాడినా కానీ డైలీ 1-2 కీరా కానీ మనం తింటే రెగ్యులర్గా మన స్కిన్ అనేది చాలా స్మూత్గా హెల్తీగా ఉంటుందన్నమాట. సో కీరా అనేది నాకు చాలా ఇష్టం. ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిట్లో మనకు చాలా సింపుల్గా ఈ కొత్తిమీర కానీ, పుదీనాలో కానీ యాంటాక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో యాంటాక్సిడెంట్స్ వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో ఇలా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను నేను. సో కొంచెం వాటర్ ఎక్కువ అయ్యేటట్టున్నాయి. సో నేను రిమూవ్ చేస్తున్నాను కొంచెం వాటర్ని. సో వాటర్లో కొత్తిమీర అంటే తగినంత, మీరు ఎంత వాటరు తీసుకుంటారో దాన్ని బట్టి చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేస్తాను. అండ్ లెమన్ కూడా యాడ్ చేసి, సో ఇలా నేను అన్నీ ఇందులో కీరా, పుదీనా, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క చిన్న చిన్నగా కట్ చేసుకొని, లెమన్ స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసి, తగినంత వాటర్ యాడ్ చేసి హోల్ నైట్ ఇలా నేను మూత పెడతాను. సో డైలీ మనము గాజు గ్లాసులలో అయితే చాలా మంచిది. ప్లాస్టిక్ అంటే కూడా ఇవి స్టీల్ అయినా పర్వాలేదు, లేదంటే గాజు గ్లాసెస్లో అయితే గాజు పింగాణి ఇలాంటి వాటర్లో అయితే చాలా బాగుంటుంది ఇంకా మనకి. సో ఇలా మూత పెట్టి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ మనం నిద్ర లేచిన వెంటనే బాడీకి ప్రాపర్గా వాటర్ అనేది ఇవ్వాలి. సో ఒక 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు వాటర్ మనం తీసుకుంటే ఆ డే అంతా మనకి డీహైడ్రేషన్ అనేది ఉండదండి. సో హైడ్రేట్ అవుతుంది, బాడీ అంతా హైడ్రేట్ అవుతుంది. అండ్ స్కిన్ కూడా చాలా హెల్తీగా కన్సిస్టెన్సీగా ఒక 3 months కానీ మీరు రెగ్యులర్గా ఒక 2-3 days వాడి చూడండి. అంటే ఇవి తీసుకోకముందు ఎలా ఉందో, తీసుకున్న తర్వాత ఎలా ఉందో ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్స్లో పెట్టండి రెగ్యులర్గా వాడిన తర్వాత. అట్లీస్ట్ ఇది చిన్నగా 1 minute సింపుల్గా మనం 1 minuteలో చేసుకునే ప్రొసీజర్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి కిచెన్లో రెగ్యులర్గా దొరికేవి. అవన్నీ కట్ చేసుకొని ఒక గాజు గ్లాస్ వేసుకొని తగినంత వాటర్ పోసి తర్వాత ఎర్లీ మార్నింగ్ మనం తాగొచ్చు. లేచిన వెంటనే ఫస్ట్ మనము ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే బాడీకి అనేది 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు వాటర్ ఇస్తే ఆ డే అంతా కూడా చాలా చక్కగా హైడ్రేట్ అవుతుంది మన స్కిన్ అండ్ బాడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.